అందరికీ నమస్కారము. చంద్రబాబు నాయుడు పేదల పాలిట ద్రోహి, పేదల పాలిట కక్షపూరితంగా వ్యవహరిస్తాడని మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే వృద్ధుల విషయంలో పెన్షన్స్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇవ్వడం వలన ఈ నెలలో గత నెలలో చాలా మంది వృద్ధులు మరణించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ ఆన్ గోయింగ్ పథకాలైన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, మహిళల కోసం తీసుకుంటే చేయూత లాంటి పథకాలు, పిల్లల కోసం చదువుకునే పిల్లలకి ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన లాంటి పథకాలు కూడా ప్రజల అకౌంట్ లో పడకుండా మళ్లీ కంప్లైంట్స్ తన మనుషుల ద్వారా ఎలక్షన్ కమిషన్ కి ఇప్పించి ఆపించడానికి చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తూ ఉన్న సంగతి మనందరము చూసాము. దేవుడి దయ వలన ఈ రోజు పంపిణీ చేసుకోవచ్చు అని కోర్టు తీర్పు ఇచ్చినా కూడా మళ్లీ తన సొంత మనుషుల ద్వారా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఆపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దారుణం. ఈ పేద ప్రజల తాలూకా ఉసురు చంద్రబాబు నాయుడికి తగలక మానదు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజు ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా జగనన్నతో కలిసి చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మే 13న జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ చంద్రగ్రహణం విడిపోయేట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను.